జనరల్‌గా మనకు కాల్ చేసే చాలామంది లీడ్స్‌లో సార్ నాకు కోడింగ్ రాదు సార్. కోడింగ్ రాకపోయినా సరే నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. బట్ ఈ కోడింగ్ రాని వాళ్ళకి ఇంకొక సమస్య ఏంటంటే కమ్యూనికేషన్. సో కోడింగ్ రాకపోవడం ఒక ప్రాబ్లమ్ అయితే కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోవడం ఇంకొక ప్రాబ్లమ్. సో కోడింగ్ రాని వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్‌ని. సో ఈ వీడియోలో కోడింగ్ రాని వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్. సో దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో 1980 తర్వాత పుట్టిన కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఈ రెండే కెరియర్స్ అని చెప్పేసి పిల్లలకి చాలామంది డిసైడ్ చేసుకున్నారు పుట్టినప్పుడే. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇష్టం ఉన్నది చెప్పలేక పేరెంట్స్ ప్రెషర్ వల్ల చాలామంది ఇంజనీరింగ్ అనే ఇంకొక గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తారు. బట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కోడింగ్ చేయలేక, నచ్చిన దాంట్లో వర్క్ చేయలేక, నచ్చని దాంట్లోకి వెళ్ళలేక మధ్యలో సతమతమవుతూ నలుగురితో మాట్లాడించుకుంటూ ఉంటారు. ఎందుకు పనికి రావట్లేదు, ఏమీ చేయట్లేదు, ఒక బిజినెస్ చేయట్లేదు, ఒక జాబ్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు అని చెప్పి ఇలా నానా మాటలు అనిపించుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన పేరెంట్స్కి అవగాహన లేకపోవడం బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సో ఇవాళ కోవిడ్ వల్ల 100% రాకపోయినా ఒక 50% ఆఫ్ ద పీపుల్కి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటనేది అవేర్నెస్ వచ్చింది. సో ఇవాళ అవేర్నెస్ అనేది రావడం వల్ల పేరెంట్స్ ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్లోకి వెళ్దామన్నా సరే వాళ్ళు కొంచెం కన్సిడర్ చేస్తున్నారు ఇవాళ. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఐటీ జాబ్స్ ఎందుకు ప్రిఫర్ చేశారంటే మన పిల్లలు కష్టపడకుండా చక్కగా ఏసీలో కూర్చొని పనిచేస్తారని. ఐటీ జాబ్స్కి దగ్గరగా ఉండే జాబ్సే డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ కూడా మీరు ఐటీ జాబ్ లాగానే చక్కగా ఏసీ రూమ్స్లో కూర్చొని ల్యాప్టాప్ వేసుకొని పని చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు సెట్ అవుతుందా లేదా, మీకు కోడింగ్ రానప్పుడు సెట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. మీకు తెలిసి ఉండొచ్చు, ఇట్ ఈస్ ఏ ఓపెన్ సీక్రెట్. సో మీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది, మీరు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ సైడ్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్లో కూడా చాలామందికి కోడింగ్ రాకుండా ఐటీ డిపార్ట్మెంట్స్లో కోడింగ్ సంబంధించిన జాబ్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఎలా చేస్తూ ఉంటారు, కాపీ పేస్ట్. సో ఆ కోడ్ అనేది ఒక చోట కాపీ చేసి దాన్ని ఎక్కడ పేస్ట్ చేయాలనేది తెలుసుకుంటారు. వాళ్ళకి 100% కోడింగ్ రాకపోవచ్చు, బట్ ఎక్కడి నుంచి కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలన్న ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల వాళ్ళు సర్వే అవుతున్నారు అనమాట. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం, అరే వీడు కాపీ కొట్టాడు రా అని. అందులో తప్పేం లేదంటాను నేను. సో ఎక్కడి నుంచి కాపీ కొట్టాలి, ఎలా కాపీ కొట్టాలి అనేది కూడా ఒక స్కిల్ అనమాట. సో ఒక కోడింగ్ జాబ్నే కోడింగ్ రాని పర్సన్ మేనేజ్ చేస్తున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్లో 90% ఆఫ్ ద సబ్జెక్ట్ కోడింగ్ లేకుండానే ఉంటుంది. ఒక 10% ఆఫ్ ద పార్ట్ మాత్రం కోడింగ్ ఉంటుంది. అగైన్ ఆ 10% కూడా ఎక్కడ కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి అన్న అవగాహన ఉంటే మీకు సరిపోతుంది. సో కోడింగ్ జాబే కోడింగ్ రానివాడు హ్యాండిల్ చేస్తున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేవి కోడింగ్ రాకపోయినా సరే చేయడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు, ఇబ్బంది లేదు. సో ఒకవేళ మీకు కోడింగ్ రాకపోయినా సరే డిజిటల్ మార్కెటింగ్ జాబ్ అనేది చక్కగా చేసుకోవచ్చు. అయితే సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి కమ్యూనికేషన్. చాలామందికి ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అనుకుంటారు, కానీ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ కాదు. సో ఇప్పుడు రాజమౌళికి జాపనీస్ లాంగ్వేజ్ వచ్చని చెప్పేసి త్రిపులర్ని జపాన్లో వదిలేరా, లేదు కదా. సౌత్ ఇండియన్ స్టేట్స్, తెలుగు స్టేట్స్ మనం కమ్యూనికేట్ చేసినంత ఎఫెక్టివ్గా ఇంకెక్కడ కూడా ప్రపంచంలో ఎవరు ఇంత బాగా కమ్యూనికేట్ చేయలేరు. సో కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ కాదు. సో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరైనా మనకు ఆగమని చెప్తారా, లేదు. ఒక రెడ్ సిగ్నల్ వేస్తే మనం ఆగుతున్నాం, దట్ ఈస్ ఎ కమ్యూనికేషన్. ఓకే, సో అలాగే ఒక మూగవాడు వాడికి వాటర్ కావాలంటే జస్ట్ ఒక సైగ చేసి వాటర్ కావాలని అడుగుతాడు. సో దట్ ఈస్ ఎ కమ్యూనికేషన్. సో మనం ఏ మెసేజ్ అయితే అవతల వాడికి కన్వే చేయాలనుకుంటున్నామో దట్ ఈస్ కాల్డ్ యాస్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ తప్ప కమ్యూనికేషన్ కాదు. ఓకే, సో ఇట్ ఈస్ ఎ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే. సో మీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మీకు కమ్యూనికేషన్ రాదు అన్న మిస్కన్సెప్షన్లో మీరు ఉండొద్దు. మనం కమ్యూనికేట్ చేసినంత బాగా. సో కోడింగ్ రాదు అంటున్నారంటే మోస్ట్ ప్రాబ్లీ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు బి ఏ టాపర్ ఆఫ్ ద బ్యాచ్. సో మీరు కోడింగ్ రాదంటున్నారే ఒక యావరేజ్ స్టూడెంట్గానే భావిస్తాను నేను. సో మనం క్లాస్లో ఒక లెక్చరర్ వస్తున్నప్పుడు అరే లెక్చరర్ వస్తున్నాడు సైలెంట్గా కూర్చొని చెప్పి మన ఫ్రెండ్స్తో ఎలాగైతే కమ్యూనికేట్ చేసుకుంటామో ఆల్ దాట్ ఈస్ కమ్యూనికేషన్. చక్కగా ఆడకుండా అల్లరి చిల్లరగా చేసిన పనులన్నీ మీరు చేయగలిగితే యూ కెన్ ఈజీలీ డూ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఇవాళ మీరు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో ఆ పొజిషన్ నుంచి మీరు కెరీర్లో సెట్ అవ్వడానికి మీ మధ్యలో ఉన్న బ్రిడ్జే డిజిటల్ బ్రాలీ. సో మీరు ఈ బ్రిడ్జ్ దాటితే కనుక మీరు మీ కెరీర్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఆ డెసిషన్ తీసుకుంటే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి నేను నా కెరీర్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కానీ ఈ స్క్రీన్ మీద కానీ మీకు మన బ్రాలీ నెంబర్స్ ఉంటాయి. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయండి. సో ఈ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒకవేళ మీరు డెసిషన్ కనుక తీసుకుంటే బ్రాలీలో జాయిన్ అవుదామని, సో ఈ ఫస్ట్ స్టెప్ ఆఫ్ కమ్యూనికేషన్ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే కనుక డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.